వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ శెట్టి. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను ఇంకా నిఖిల్ ఇద్దరం అయితే బాసరకు అయితే వెళ్తున్నాము. సో మనం ప్రజెంట్ వచ్చేసి ప్యారడైజ్ వెయిట్ చేస్తున్నాం. ఇద్దరం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయిపోయినాము ప్యారడైజ్ నుంచి. వాడు కూడా వచ్చేసిండు. ఇప్పుడు మనం వచ్చేసి వయా మేడ్చల్ తూప్రాన్ ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. కామారెడ్డి నిజామాబాద్ మనకు ఆల్మోస్ట్ 202 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 3 hours 40 minutes. ప్రజెంట్ టైం వచ్చేసి 4:15 అనమాట. 3 hours 40 minutes మనకు ట్రావెల్ టైం చూపిస్తుంది. ఆఫ్టర్ 20 minutes డ్రైవ్ మనం అయితే అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఎక్కడన్నా చాయ్ బ్రేక్ తీసుకొని మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇంకొక 180 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అవుటర్ నుంచి. అవుటర్ నుంచి మేడ్చల్ వరకు వచ్చినాం. ఇంకా మనకైతే చాయ్ స్పాటే దొరకలేదు. టైం కాలేదా? 4:40 అవుతుంది కదరా. చాయ్ స్పాట్లో ఓపెన్ ఉండాలి కదరా హైవే ఉన్నప్పుడు. అసలు ఒక్క చాయ్ లేదు. ట్రిప్ 0 చేద్దాం అనుకున్నాం, మర్చిపోయినా. 147 ఉండే నితిన్, గుర్తుపెట్టుకో. అసలు లేట్ అవుతుంది అని తొందరగా వచ్చినా, కానీ నేనే ఫస్ట్ వచ్చినాను నితిన్ కంటే. హెచ్చగా ఉందా? ఆహా, ట్రక్కుల మధ్యలో హెచ్చగా. అరే వీటి మధ్యలో వస్తారా, నేను ఇంకొక 3-4 hours లేట్ వస్తా, నువ్వు పోయి ఎగ్జామ్ రాసేసుకో, ఓకేనా? అంతే. టోల్ నంబర్ 1 ఇది, మనోహరాబాద్ టోల్ ప్లాజా. ఎవడ రైడు అమ్మ ఇడ పట్టుకొని ఆపుతా. అదే కదా, బండి అనుకోని అందులో కార్లకు బైక్స్లో వీళ్ళకేం పోతాడు. హారన్ కొట్టి జరుపుమంటుండే అయింది ఆ గేట్లు. నా కారు పడతలేదు ఇలా అని. $50 minutes డ్రైవ్, 50 kilometers కంప్లీటెడ్. చాయ్ కోసం ఆగినాం. చలి తీసేస్తుంది. చలి మాత్రం చంపేస్తుంది, నెక్స్ట్ లెవెల్ అసలు. టోల్ నంబర్ 2 బిక్నూర్ టోల్ ప్లాజా. ఇది వచ్చేసి కామారెడ్డికి నియర్ బైలో అనమాట. ఇక్కడ నుంచి 11 kilometers ఏమో ఉంది కామారెడ్డి. సో కామారెడ్డికి నియర్ బై ఇది బిక్నూర్ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఇంకొక 107 kilometers ఉంది. మనం ఇప్పుడైతే ప్రజెంట్ నిజామాబాద్ డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకొక 75 kilometers అవుతుంది. టైం వచ్చేసి 6:52. వీ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఒక 135 kilometers అయితే కవర్ అయిపోయింది. ఇంకొక 73 kilometers ఏమో ఉంది. వెళ్ళిపోవచ్చు మనం 8:15 వరకు అయితే మనం రీచ్ అయిపోతాం. సో వానికి ఎగ్జామ్ అయిపోగానే దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని బాసరాలో కొద్దిసేపు చిల్ అయిపోయి అక్కడనే రిటర్న్ అయితే వచ్చేస్తాం అనమాట. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మీరు ఏదైనా ప్లేస్ సజెస్ట్ చేస్తే నేనైతే అక్కడికి వెళ్ళి నేనైతే వ్లాగ్ చేస్తాను, మీకు ఫుల్ డీటెయిల్స్ నేనైతే ఇస్తాను.
మనకి బాసరాకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బట్ మాకు టైం సెట్ అవ్వలేదు ట్రైన్లో వెళ్దామంటే. సో ఇంకా మన బైక్స్ మనకున్న ప్యాషనే కదా, సో చలో అని చెప్పేసి ఇక బైక్ పైనే వెళ్తున్నాం అనమాట. నిజామాబాద్ మరలేదు ఉంటుందా? మరలాలి మరలే చక్కగా పోతే బాసరయ్య. అచ్చా అచ్చా అచ్చా. సిక్స్టీ 61 కిలోమీటర్స్ ఉంది. జన్గాంపేట్. అదే వచ్చినాకనే ఇద్దరం కలిసే పోతాం. ఉండే నా వెనకనే ఉండే కానీ ఏమైందో మరి. హలో, టోల్గేట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి ఇంకొక 23 కిలోమీటర్స్ నిజామాబాద్కి. హైదరాబాద్ టు బాసరా టోల్గేట్ నెంబర్ 3 అనమాట. ఇక్కడ ముందర ఒక 4 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకొని ఒక 19 కిలోమీటర్స్ వెళ్తే నిజామాబాద్. ఏంద్రా ఈ లారీలు ఏంద్రా రే 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 ఏంద్రా ఇది, ఇది నన్ను ఓరిస్తలేడు. ఈ టోల్గేట్ల కాడ ఇదేరా బాబు, అన్నీ పక్కకు పడదిగుతారు. అర్థం కాదు. బ్రిడ్జ్ దిగినాక లెఫ్ట్ తీసుకుంటే నిజామాబాద్ రా. ఆదిలాబాద్ స్ట్రైట్, లెఫ్ట్కి నిజామాబాద్. బాసరా ఇచ్చింది 49 కిలోమీటర్స్ లెఫ్ట్. 7:10 అవుతుంది, 8 వరకు వెళ్ళిపోతాంలే. 8 నీకు చదువుకోనికే గంట సేపు దొరుకుతుందిరా. హైదరాబాద్ లెఫ్ట్, నిజామాబాద్ రైట్. ఇక్కడ నుంచి ఇంకొక 49 కిలోమీటర్స్ బాసరా. లెట్స్ గో. అట్ లాస్ట్ మనమైతే గోదావరి రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తాం అన్నమాట.
మేబీ వీకెండ్ కదా, సాటర్డే కదా, సో దర్శనం ఫుల్ ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాం. చూడాలి ఎట్లుంటుందో మరి. రివర్లో వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. ట్రైన్లో వస్తే అటు పక్కన బ్రిడ్జ్ మీదకి వస్తాము, వెహికల్స్ అయితే ఇంకా ఇటు రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇక ఇట్లా డౌన్లోకి వెళ్తే మనకి రివర్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఇదేనా అవతలది. వాటర్ ఫ్లో అయితే అవ్వట్లేదు, బట్ స్టేబుల్గా అయినా సరే ఓకే, మంచిగానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి వాటర్ అయితే. ఇక ఇక్కడ ముందర రైట్ సైడ్లో ఆగుదాం. వెళ్తాయి. ఏడికి బైక్ ఎక్కించుకుందాం అలా. ఇగో ఇదే రివర్ ఘాట్. పుష్కరాలు అప్పుడు వస్తే పరిస్థితి ఏందో. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి దారా పడి దింగుతావు కింద చూడు, ఏం పడముందా. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని, ఇక దీనికి ఎగ్జామ్ ఉంది, ఇది అయిపోగానే వెళ్ళిపోవడం. ఇక మీకు రివర్ చూపిస్తుంది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్. చూడనే కాయకి కుది ఏమైంది టిష్యూలు కావాలా? ఇవరా రే, కరిసిపు ఉందేమో చూడు, జోబులో షూలు తుడుచుకో. అదే అంటున్నారా, కరిసిపు ఉందేమో తుడుచుకో. టిష్యూలు కావాలన్నట్టు. టిష్యూ నీది తెల్ల షర్ట్ ఉందిరా, ఇగో తెల్ల షర్టు. దిగుదామా? దుంకుదాం నాడు. చెప్పులు వేసుకొని వద్దు, నువ్వేర్లో ఎగ్జామ్ ఏం రాస్తావులే కానీ దుంకుదాం దా. ఎగ్జామ్ ఏం రాస్తావులే కానీ దుంకుదాం దా. నువ్వు కలా నడిపోదాం నాడు. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఏమంటావు మా లైన్ ఉంటుందంటావా? నేను ఉండదేమో అనుకుంటున్నా. అదే ఏడికి వస్తున్నాం, ఏం బిర్యానీ అంటావు? ఇంద్రాను అబ్బా బాగానే ఎక్స్ట్రా. అవును నేనే కదా. ఈ నా కొడుకు నేను నమ్మొద్దు సార్, నిన్ను మాత్రం నమ్మాలా? నెక్స్ట్ ఎటు మరి? ఎగ్జామ్ అయిపోయినాక ఎటు మరి? రిటర్న్ అయిపోదాం. ఏం లేవా ఇక్కడ చూడడానికి? ఇంకా అంటే బాసర కోసం ఓన్లీ టెంపుల్, రివర్ అంతే. ఇంకోటి ఉంది చెప్పాలా? ఏంది సీక్రెట్? ఎవరు చెప్పొద్దు. సరే చెప్పు. బాసర క్యాంపస్ ఉంటుంది, అమ్మాయిలు పోదాం మన క్యాంపస్ పోదాం. అవునా సాయంత్రం
ఇప్పుడు సాయంత్రం ఎట్లా క్యాంప్ అవుతుందో కదా మరి. ఇది ఇప్పుడు లాగ్ పెడతావా యూట్యూబ్ పెట్టవుగా బెటర్ ఎవరు వచ్చింది టెంపుల్ ఇట ఆట టెంపుల్ ఎక్కడ ఏంటి అదే అంటున్నాం. రైట్ ఇట్లా పోవాలి గుడికి. లాస్ట్ టైం వచ్చినారా కానీ గుర్తు లేదంత. ఇక్కడ పెట్టినాం మేము వెహికల్, అప్పుడు వెహికల్ వచ్చిండే ఇట్లా పోవాలి లోపల. బండి నిన్న పార్క్ చేసేది రైట్ సైడ్లో. పార్కింగ్ ఏముండదు, డైరెక్ట్ ఇక పెట్టుకోవచ్చు అంతే. ఇట్లా పెట్టుకుందాం. ఎగ్జామ్ రాయాలి, మంచిగా రాయాలని చెప్పేసి పొద్దున ఫస్ట్ గుడికి కూడా వచ్చినావు కదా. జాబ్ కొట్టేస్తారు. పిల్లల పెళ్ళి కాకపోతే పిల్లలా? ఆహా, పెళ్ళి కాకపోతే పిల్లలు కావాలారా నీకు? గమనించడం చెప్పి గమనించకంట మళ్ళా. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్లోనే మొబైల్ డిపాజిట్ కౌంటర్ అంటే ఇంకా మనకి లోపలి వరకు ఉండదు అయితే. సో మేము లోపలికి పోయి దర్శనం చేసుకొని వచ్చేసి కంటిన్యూ చేస్తాం. దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా మన దర్శనం అయిపోయి మనం అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఎక్కడైనా లంచ్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాము. ఈవినింగ్ వెళ్ళే వరకు ఒక 7:38 అయితే అవుతుంది అనుకుంటా. సో ఫైనల్గా మనం రిటర్న్లో తూప్రాన్ వరకు అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ నేను ఐస్ క్రీమ్ ఆగినాను. ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా సిటీలోకి అయితే వెళ్ళిపోతాను. సో వ్లాగ్ ఎలా అనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. బాయ్.